చిలుక మాటలతో తప్పించుకున్న మేధస్సు. అనగనగా ఓ సుందరమైన అడవిలో వాకిలి అనే తెలివైన చిలుక ఉండేది. అది కేవలం పదాలు మాత్రమే కాదు, ఆలోచనతో మాట్లాడే ఒక చురుకైన జీవి. పక్కనే ఓ గ్రామం. అక్కడ కొంతమంది బాలల చేతికట్టు నుండి తప్పించుకొని వాకిలి మళ్ళీ అడవిలోకి వచ్చింది. అయితే ఒకరోజు ఒక దుర్మార్గపు వేటగాడు అడవిలో జంతువులను పట్టుకొని అమ్మేవాడు. ఒకరోజు వాకిలిని చూస్తూ అనుకున్నాడు, ఈ చిలుక బాగా మాట్లాడగలదు. దీనిని పట్టుకొని పిట్టల మార్కెట్కి అమ్మితే బోలెడంత డబ్బు వస్తుంది. వెంటనే వల వేయగా వాకిలి అందులో చిక్కుకుంది. వాకిలి మనసులో, ఇప్పుడు భయపడితే పని కాదు. నా మాటలే నా ఆయుధం. ఎలాగైనా ఈ పరిస్థితి నుంచి తప్పించుకోవాలి. వేటగాడు వాకిలిని చూసి అడిగాడు, నీవు మాటలు చెప్పగలవా? వాకిలి, నేను మాటలు మాత్రమే కాదు, శుభం అశుభం చెప్పగలను. నాకు ఒక శక్తి ఉంది. వేటగాడు, అవునా? ఎలాగూ అమ్మేస్తాను. ముందు చెప్పు, ఈరోజు నా భవిష్యత్తు ఏమిటి? వాకిలి చెప్పిన మాయ, ఈరోజు నీవు నన్ను అమ్మేందుకు వెళ్ళగానే నీ జీవితం బాగుపడదు. నన్ను బంధించిన దగ్గరే ఓ పెద్ద పులి నీ ప్రయాణాన్ని అడ్డుకుంటుంది. వేటగాడు ఒక్కసారిగా షాక్ అయ్యాడు. ఇదంతా వాకిలి చేసిన సమయస్ఫూర్తి మాయ. కానీ వేటగాడు భయంతో నిజమే అనుకున్నాడు. ఏమో, ఈ పిట్ట ఏదో తెలియని శక్తులతో ఉంది అనుకుంటే మంచిదే అని అనుకొని వెంటనే వాకిలిని వదిలేశాడు. వెంటనే వాకిలి రెక్కలు చాటగా గాల్లోకి ఎగిరిపోయింది. మాటల మాయ, కానీ తెలివిగా వాడితే మాయే నిజమవుతుంది అని చిరునవ్వుతో దూరంగా మాయమయ్యింది. నీతి, తెలివిగా మాట్లాడటం కూడా ఓ ఆయుధమే. మాటలు మాయల్లా ఉంటాయి, కానీ ఏకాగ్రతతో వాడితే మిత్రమవుతాయి. కష్ట సమయంలో భయం కాదు, చురుకుతనం మనకు ప్రాణరక్షణగా మారుతుంది. ఈ కథ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ అండ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.